అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా మిరప, ఆ తర్వాత పత్తి, ఇంకా ఇతర వాణిజ్య పంటలు, మరోపక్క కూరగాయ పంటలు, ఇలా అన్ని రకాల పంటల్లో 1-2 సార్లు ఖచ్చితంగా స్ప్రే చేసుకోదగ్గ మంచి మందుల్లో ఇప్పుడు మనం చెప్పుకోబోయే మందు ఒకటండి. ఇంకా దీన్ని గ్రోత్ టానిక్ కూడా అని పిలుస్తారండి. ఇదే కోరమండల్ కంపెనీ వారి ఫ్యాంటాక్ ప్లస్. అన్ని రకాల పంటల్లో అధిక దిగుబడులు సాధించాలి అనుకునే రైతులు ఖచ్చితంగా 1-2 సార్లు స్ప్రే చేసుకుంటే మీ దిగుబడులు పెరగడం గ్యారంటీ. దిగుబడి పెరగడానికి అసలు ఇందులో ఏముంది, ఇది స్ప్రే చేసుకోవడం వల్ల మొక్కకి ఎలా బలాన్ని ఇస్తుంది అనే విషయాలైతే తెలుసుకుందాం. ఈ ఫ్యాంటాక్ ప్లస్ ని మొక్క పెరుగుదల దశ నుంచి ఆ తర్వాత పూత, పిందె, కాయలు ఏర్పడే దశ వరకు ఇలా ప్రతి దశలోనూ స్ప్రే చేసుకోవచ్చు. ఎందుకంటే ఇందులో మొక్కకి అత్యంత అవసరమైన అమినో యాసిడ్స్ తో కూడిన ప్రోటీన్స్ అయితే కలిపారు. ఆ తర్వాత వైటమిన్స్ కూడా పుష్కలంగా అయితే ఉన్నాయండి. ఇలా అమినో యాసిడ్స్, అదేవిధంగా వైటమిన్స్, ప్రోటీన్స్ కలయికతో ఈ మందు పంటకి మరింత బలాన్ని అందిస్తుందండి. ఈ మందు మొక్క యొక్క వెజిటేటివ్ గ్రోత్లోను, ఆ తర్వాత రీప్రొడక్టివ్ ప్రాసెస్లోను అత్యంత కీలక పాత్ర అయితే పోషిస్తుంది. అంటే పంట వేసిన తొలి దశలో మొదటి దఫాగా స్ప్రే చేసుకుంటే, అంటే వెజిటేటివ్ గ్రోత్ స్టార్ట్ అయ్యే దశలో గనక స్ప్రే చేసుకుంటే పంట పెరుగుదల బాగా ఉంటుందండి. ఆ తర్వాత చెట్టు నిండా కొమ్మలు దగ్గరగా వచ్చి ప్రతి కొమ్మకు కూడా పూత, కాత విపరీతంగా పడుతుంది. ఆ తర్వాత రెండో దఫాగా రీప్రొడక్టివ్ స్టేజ్లో గనక మరోసారి స్ప్రే చేసుకుంటే పూసిన పూతంతా కూడా కాయగా కన్వర్ట్ అవ్వడానికి ఇది బాగా ఉపయోగపడుతుందండి. పూతంతా కాయగా కన్వర్ట్ అయ్యే దశలో కనుక స్ప్రే చేసుకుంటే పూత రాలడం బాగా తగ్గిపోయి పూతంతా కూడా కాయగా సెట్ అవుతుంది. ఇంకా ఈ ఫ్యాంటాక్ ప్లస్ ఫోటోసింథసిస్ ప్రాసెస్లో కీ రోల్ ప్లే చేస్తుంది. అంటే మొక్క పత్రహరితం తయారు చేసుకునే ప్రాసెస్లో క్లోరోఫిల్ ఉత్పత్తికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. మొక్క పచ్చగా ఉంటే మొక్కలో జరగాల్సిన చర్యలన్నీ కూడా టైంకి జరుగుతాయి. ఫ్యాంటాక్ ప్లస్ స్ప్రే చేసినప్పుడు మొక్క యొక్క వేరు వ్యవస్థను బలోపేతం చేసి తద్వారా భూమిలో ఉండే పోషకాలను మొక్క సమర్థవంతంగా వినియోగించుకునేలా చేస్తుంది. ఫ్యాంటాక్ ప్లస్ స్ప్రే చేసుకుంటే మొక్కల్లో పెరిగిన ఒత్తిడిని బాగా తగ్గిస్తుంది. అంటే అధిక బెట్ట పరిస్థితులు లేకపోతే అధిక వర్షాలు వస్తున్నప్పుడు మొక్క బాగా ఒత్తిడికి గురవుతుంది. ఆ ఒత్తిడిని తగ్గించడానికి ఫ్యాంటాక్ ప్లస్ అద్భుతంగా పనిచేస్తుంది. ఇలా మొక్కలో స్ట్రెస్ తగ్గిపోవడం వల్ల బెట్ట పరిస్థితులు, అదేవిధంగా ఈ యొక్క వర్షాభావ పరిస్థితుల్లో పూత రాలకోకుండా కూడా సహాయపడుతుంది. ఇలా ఫ్యాంటాక్ ప్లస్ మొక్కకి అన్ని దశల్లో కూడా అద్భుతమైన మేలు చేస్తుంది. ఇది స్ప్రే చేస్తే కాయ సైజు, నాణ్యత, అదేవిధంగా బరువు కూడా బాగా పెరుగుతుందండి. ఇంకా దీన్ని అన్ని రకాల పంటల్లో 1-2 సార్లు ఖచ్చితంగా స్ప్రే చేసుకోవచ్చండి. ఎటువంటి ఇబ్బంది లేదు. ఇంకా దీని డోసు విషయానికి వస్తే మొదటి దఫాలో ట్యాంక్కి 10 ml వరకు కలుపుకొని స్ప్రే చేసుకోవచ్చు. ఆ తర్వాత పూత, పిందె పడిన తర్వాత ట్యాంక్కి 15-20 ml వరకు స్ప్రే చేసుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది లేదు. కంపాటబిలిటీ విషయానికి వస్తే అన్ని రకాల పురుగు మందులు, అదేవిధంగా తెగుళ్ళ మందులతో కలిపి స్ప్రే చేసుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది లేదు. ఇంకా ఫ్యాంటాక్ ప్లస్ 100 ml బాటిల్ ధర 270 రూపాయలుగా ఉంది. ప్రాంతాలను బట్టి ధరల్లో కొంత వ్యత్యాసం అయితే ఉండవచ్చు. ఇంతేనండి. ఫ్యాంటాక్ ప్లస్కి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మరింత వ్యవసాయ సమాచారం తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.